రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థలో తెచ్చిన జీవో నెంబర్ 396 నూతన విధానానికి వ్యతిరేకిస్తూ జీవోను రద్దుపరచాలని ఆత్మకూరులో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్స్ స్టాంప్ వెల్డర్స్ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ యూనియన్ పిలుపు మేరకు 10 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమం చేపడుతూ నేడు ఆత్మకూరు రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ సబ్ రిజిస్టర్కు తమ సమస్యతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ వృత్తిపై ఏళ్ల తరబడి ఆధారపడి కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్న తమకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న నూతన ప్రైవేటీకరణ విధానంతో తమకు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నదని, ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రజల ఆస్తులకు కూడా నష్టం కలిగే అవకాశం ఉందని వారు తెలుపుతూ వెంటనే జీవో నెంబర్ 396ను రద్దుపరచాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు పట్టణంలోని డాక్యుమెంట్ రైటర్లు జీవి కోటేశ్వరరావు, సయ్యద్ ఖాజా, రంతుల్లా, జిఎస్ హరీష్ నాయుడు, కోడూరు పెంచలయ్య, మీషాల గణేష్, వి వెంకటేశ్వర్లు, ఎం రమేష్ మరియు స్టాంప్ వెల్డర్స్ పాల్గొన్నారు. డాక్యుమెంట్ రైటర్స్కి, స్టాంప్ వెండర్స్కు అందరికీ నా ధన్యవాదాలు. ప్రస్తుతం మన రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంటరీ వ్యవస్థను, స్టాంప్ వెండర్ వ్యవస్థను రద్దు చేయాలని ప్రైవేట్ పరం చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉనికిని కాపాడుకుంటూ ప్రైవేట్ పరంగా చేసి దాని పరంగా డబ్బును సంపాదించాలనేటువంటి దురుద్దేశంతో డాక్యుమెంట్ రైటర్స్ వ్యవస్థను రద్దుపరచుటగాను 396 జీవోను ప్రకటించింది. ఆ ప్రకటన తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫ్రంట్ ఆఫీస్ అండ్ బ్యాక్ ఆఫీస్ అను 2 ఆఫీసులను పెట్టి ప్రైవేటీకరణ చేస్తూ PPP అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి డాక్యుమెంటరీ వ్యవస్థనే చిన్నాభిన్నం చేస్తూ ప్రజలకు మాత్రం మభ్యపెట్టి మంచి సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందనేటటువంటి దురుద్దేశం పెట్టుకొని మంచి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేశాం, మంచిగా దస్తావేజులను అవలీలగా తయారు చేసుకునే పద్ధతిలో అనగా ప్రస్తుతం పాస్పోర్ట్ విధానాన్ని అమలుపరిచిన విధానంగా డాక్యుమెంటరీ వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, అంటే ప్రైవేట్ పరంగా వాళ్ళ వద్ద డబ్బులు ప్రజల నుంచి ఇంకా డబ్బులు గుంజడానికి చేసినటువంటి పన్నాగాన్ని డాక్యుమెంట్ రైటర్స్, స్టాంప్ వెండర్స్ ఖండిస్తున్నాం. 396 జీవోను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రద్దుపరిచే వరకు అనగా 20 నుంచి 31వ తేదీ వరకు ఈ నెల స్ట్రైక్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క దస్తావేజుల సంఘం రాష్ట్ర సంఘ అధ్యక్షులు పిలుపు మేరకు మేము కూడా ఈ యొక్క స్ట్రైక్ని కొనసాగించాలని చేస్తూ మెమరాండం సబ్ రిజిస్ట్రార్ గారికి సమర్పించి మేము కూడా స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. నమస్కారం, నా పేరు హరీష్ నాయుడు, డాక్యుమెంట్ రైటరు, ఆత్మకూరు. ప్రస్తుతము డాక్యుమెంటరీ రైటర్ వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రైవేటు పరంగా చేసి దస్తావేజులను ఒక ప్రైవేట్ సంస్థకి అప్పజెప్పేసి ఫ్రంట్ ఆఫీసు, బ్యాక్ ఆఫీసు అనే విధానం పెట్టి ప్రైవేటైజేషన్ పరంగా గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చర్యల వలన ఎన్నో చట్టబద్ధ సమస్యలతో కూడిన దస్తావేజులని ప్రైవేటైజేషన్ చేసి ప్రజల ఆస్తులను ప్రైవేట్ వ్యక్తుల పరంగా చేసి అటు ప్రజల ఆస్తులకు రక్షణ కలిగే విధంగా లేకుండా ప్రజల ఆస్తులు ఇబ్బందులకు లోనయ్యి భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులకు లోనయ్యి తీవ్ర ఇబ్బందులకు గురయ్యే విధంగా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో నెంబర్ 396ని రద్దు చేయాలి. 1908వ సంవత్సరం నుంచి దస్తావేజు లేఖన వ్యవస్థ అమల్లో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో పార్టీలు మారాయి. కానీ అనాదిగా లక్షలాది కుటుంబాలు, సుమారు 2 లక్షల నుంచి 3 లక్షల మంది కుటుంబాలు ఈ రాష్ట్రంలో దస్తావేజు లేఖన వృత్తిని బ్రతుకు తెరువుగా చేసుకొని ఇటు ప్రజలకు అత్యంత నాణ్యమైన సర్వీసులను అటు ప్రజలకు ఇటు ప్రభుత్వానికి అనగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్పిన సూచనల సలహాల మేరకు మాకు ఉన్నటువంటి తెలివితేటల ప్రకారము న్యాయ సలహాలు ఇస్తూ ప్రజలకు సరైన దస్తావేజులను తయారు చేసి ఇస్తూ వచ్చున్నాం. ఇప్పటి వరకు గతంలో దస్తావేజు లేఖలకు లైసెన్స్ విధానముల్ని
ప్రభుత్వం, గత ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వము 15 ఏళ్ల క్రితము దస్తావేజ్ లేఖ లైసెన్స్ వ్యవస్థను రద్దు చేసి ఎవరైనా పబ్లిక్ కూడా డాక్యుమెంట్ చేసుకోవచ్చు అని ప్రవేశపెట్టింది. అది కూడా ఒక రకంగా మంచిదే అని అప్పుడు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ ఒక రాష్ట్రంలో అన్ని శాఖలకు అనగా ఈ రోజుల్లో చూస్తే రిక్షా తొక్కే వాళ్ళ దగ్గర నుంచి హమాలీ వరకు, కూలీలు మోసే వాళ్ళ వరకు కూడా ఒక లైసెన్స్ అనేది ఉంది. మనం చూస్తున్నాం ఏ డిపార్ట్మెంట్లో కానీ ఆగరాకి ఒక ప్రతి సంఘం చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారుల స్థాయి వరకు అధికార సంఘాలని, ప్రభుత్వ సంఘాలని ఉన్నాయి తప్ప డాక్యుమెంట్ రైటర్ సంఘాలకి లైసెన్సులు అనేది తీసేసి మా వ్యవస్థను నిర్వీర్యం చేయాలని గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా పరిశీలన చేసి ప్రస్తుతం ప్రజలకు ఇబ్బంది కలగకుండా మేము చేస్తున్నటువంటి దస్తావేజు లేఖలు ఎవరైతే ఇప్పుడు అందరూ ఉన్నారో అందరికీ కూడా, రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అందరికీ కూడా ప్రభుత్వము తగు పరిశీలన చేసి లైసెన్స్ విధానాన్ని ఇచ్చి ఈ పీపీపీ కేంద్రాల వలన ఆర్ఎస్కే కేంద్రాలను ప్రవేశపెడుతున్నారు. అంటే ఇప్పుడు పాస్పోర్ట్ కేంద్రాల్లో ప్రవేశపెట్టినట్టు టెంప్లెట్స్ని ఎడిట్ చేసేసి పెట్టి పాస్పోర్ట్ ఎంత ఈజీగా వస్తుందో దస్తావేజు కూడా అంతే ఈజీగా వస్తుంది అన్న విధానంతో ఆలోచించి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుంచి కోట్లాది రూపాయలు ప్రభుత్వాలు వెనకేసుకొని ఇటు ప్రజలను ఇటు దస్తావేజ్ లేఖలను వీధిన పడేలాగా చేస్తున్నారు. మా 2-3 లక్షల కుటుంబాల జీవన భృతిని కోల్పోతున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి దస్తావేజ్ లేఖల రాష్ట్ర సంఘం తరఫున ఇచ్చిన పిలుపు మేరకు 20వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు మా నిరసన కార్యక్రమం, పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టదలిచాము. అదేవిధంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఆత్మకూరు దస్తావేజ్ లేఖల సంఘం మరియు స్టాంప్ వెండర్లు అందరూ మూకుమ్మడిగా ఈరోజు సబ్ రిజిస్ట్రార్ గారికి మా వినతి పత్రాన్ని ఇచ్చాము. కాబట్టి డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, ఇటు ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రాజకీయ నాయకులు అందరూ కూడా పరిశీలన చేసి వెంటనే జీవో నెంబర్ 396ని విత్డ్రా చేసుకొని అందరికీ కూడా లైసెన్సులను ఇచ్చి ప్రభుత్వ అజమాయిషీలో లైసెన్స్ రైటర్లుగా అందరినీ పరిగణ చేసి అటు ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు కూడా మంచి సర్వీసులు అందజేయాలే తప్ప ఇటువంటి అనైతిక చర్యని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.